ఒకప్పుడు కరువుకు నిలయమై ఎడారిలా మారిన అనంతపురం నేడు జలవనరుల కేంద్రంగా విరాజిల్లుతోంది. జనవరి 25, 2026న జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ప్రభుత్వ అనంత నీరు సంరక్షణ ప్రాజెక్టును జాతీయ స్థాయిలో రోల్ మోడల్ గా అభివర్ణించారు. కరువు నేలను పచ్చని వనంగా మార్చడంలో కూటమి ప్రభుత్వం చూపిస్తున్న నిబద్ధతను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ 2024లో భాగంగా వాటర్ సెక్యూరిటీకి పెద్దపీట వేశారు. ఈ క్రమంలోనే జిల్లాలోని 10 ప్రధాన జలాశయాలను పునరుద్ధరించి 7,000కు పైగా మొక్కలను నాటడం ద్వారా పర్యావరణంలో గొప్ప మార్పును తీసుకువచ్చారు. ఆధునిక సాంకేతికతతో కరువును తరిమికొట్టే ఏపీ ప్రభుత్వ ప్రయత్నం అద్భుత ఫలితాలను ఇస్తుందని ప్రధాని ప్రశంసించారు. ఈ విజయంలో అనంతపురం ప్రజల భాగస్వామ్యం వెలకట్టలేనిది. ప్రజలు స్వచ్ఛందంగా శ్రమదానం చేస్తూ తమ గ్రామాల్లోని నీటి వనరులను కాపాడుకోవటం ఒక గొప్ప సామాజిక మార్పుగా మోదీ అభివర్ణించారు. ఇసుక తిన్నెలపై మొక్కలు నాటి ఎండిన నేలపై జలధారలు ప్రవహించేలా చేసిన ప్రజల సంకల్పం దేశానికే స్ఫూర్తిదాయకమని ఆయన స్పష్టం చేశారు.